మీడియా మిత్రులు నమస్కారం. మరి రేపు 4వ తారీఖు జనసేన పార్టీ అధినేత మా నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పర్యటన ఖరారవడంతో ఈ మార్పు పశ్చిమ ప్రకాశంతో సందడి నెలకొంది. మరి అమృతధార పథకం ద్వారా 1290 కోట్ల రూపాయలు ఈరోజు పశ్చిమ ప్రకాశానికి వరంగా బాసిల్లింది. మరి ప్రజలంతా ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా దుర్భిక్షమైన ప్రాంతం మా మార్కాపూర్, కరువు ప్రాంతం. నిత్యం పల్లెల్లో వీటి కోసం కొట్లాడుకునే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆడపడుచులంతా కూడా సంబరాలు చేసుకుంటారు మా పశ్చిమ ప్రాంతంలో. ప్రతి ఇంటికి కుళాయి స్కీమ్ ద్వారా, జలధార స్కీమ్ ద్వారా, అమృతధార స్కీమ్ ద్వారా, జలజీవన్ మిషన్ ద్వారా ఈరోజు ఒక మంచి పథకాన్ని మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ నుంచి ఫండింగ్ కావడం జరిగింది. మరి దీన్ని సహకరించినటువంటి మోడీ గారికి, చంద్రబాబు గారికి, మా నాయకులు అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ఈ ప్రాంత కృతజ్ఞతలు చెప్తున్నారు. మరి ఇక్కడ నుండి సాయి బాలాజీ స్కూల్ పక్కన ఆవరణలో బ్రహ్మాండంగా సభాస్థలు ఏర్పాటు చేశాం. వారు భారీగా జనాలు వచ్చే పరిస్థితి ఉంది. పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం అంతా కష్టపడుతున్నారు. అట్లాగే జనసేన పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, అట్లాగే స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ గారు, వారి బృందం, జనసేన నాయకులు, వారి బృందం అందరూ కూడా మా బృందం అంతా కూడా కష్టపడి ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో దీన్ని మంచిగా ప్రజల్లో చొచ్చుకుపోయేలాగా చేస్తూ భారీగా జనాల్ని తరలించడానికి కూడా సలహాలు చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని అందరూ వీక్షించి పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ జరపాలని తేవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.